నమస్కారం. ఈరోజు మధురై క్షేత్రంలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా మధురై క్షేత్రంలో ఉన్న మీనాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక మీనాక్షి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మీనాక్షి గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మీనాక్ష్యై చ విద్మహే మధురేస్యై చ ధీమహి తన్నో మీనాక్షి ప్రచోదయాత్. దీన్ని మీనాక్షి గాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా మధుర మీనాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మధురై క్షేత్రానికి వెళ్ళి మీనాక్షి కళ్యాణాన్ని దర్శనం చేసుకున్నట్లయితే సంపూర్ణంగా వివాహపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు అమ్మవారి స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తే ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు ఎవరైనా తప్పకుండా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నా, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నా, స్తోత్రాలు చదివేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. స్తోత్రాలు ఒక దీక్షలాగా కొన్ని ప్రత్యేకమైన రోజుల వరకు పారాయణ చేసేవాళ్ళు రోజు తలస్నానం చేస్తే మంచిది. అలాగే పగలు ఆహారం స్వీకరించినా రాత్రికి అల్పాహారం స్వీకరించాలి. పగలు భోజనం చేయవచ్చు కానీ రాత్రికి మాత్రం ఫలహారం తీసుకోవాలి. అలాగే తప్పనిసరిగా భూశయనం చేయాలి. అంటే స్తోత్రపారాయణలు ఒక దీక్షలాగా కొన్ని ప్రత్యేకమైన రోజులు చదివేవాళ్ళు నేల మీద చాప కానీ దుప్పటి కానీ వేసుకొని శయనం చేయాలి. బ్రహ్మచర్య దీక్షను తప్పకుండా పాటించాలి. పగటి నిద్ర పనికిరాదు. సంధ్యాకాలంలో నిద్రించటం, ఉదయం పూట నిద్రించటం ఇటువంటివి చేయకూడదు. అలాగే ఈ స్తోత్రపారాయణలు చేసేవాళ్ళు ప్రతిరోజు నిర్ణీత సమయానికి నిర్ణీత ప్రదేశంలో స్తోత్రపారాయణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. రోజు ఒకే సమయానికి ఒకే ప్రదేశంలో కూర్చొని స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఆ శక్తిని తొందరగా ప్రచోదనం చేసుకోవచ్చు. స్తోత్రపారాయణలు చేసేవాళ్ళు దీక్షా వస్త్రాలు తప్పకుండా ధరించాలి. అంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కేటాయించుకొని ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు వాటిని దీక్షా వస్త్రాలుగా ప్రతిరోజు ధరించాలి. దీక్షా వస్త్రాలతో భోజనం చేయకూడదు. కేవలం స్తోత్రపారాయణ చేసి వాటిని ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి వేరొక వస్త్రాలు ధరించి భోజనం చేయాలి. అలాగే స్తోత్రపారాయణలు చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. ఈ స్తోత్రపారాయణలు చేసేటప్పుడు కొంతమంది అంగన్యాస కరన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైన మంత్రోపదేశాలు గురుముఖత తీసుకున్న వాళ్ళు మాత్రమే అంగన్యాస కరన్యాసాలతో స్తోత్రపారాయణలు చేయాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం వీటిని ప్రారంభించేటప్పుడు అంగన్యాస కరన్యాసాలతో నిమిత్తం లేకుండా ప్రధానంగా మూల దేవతను స్మరించుకొని స్తోత్రపారాయణ ప్రారంభించుకోవచ్చు. ఈ నియమాలన్నీ పాటిస్తూ స్తోత్రాలు ప్రత్యేకమైన రోజుల్లో పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను చాలా త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మధురై మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మధుర మీనాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక అమ్మవారికి సంబంధించిన ఏ మీనాక్షి గాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం మీనాక్ష్యై చ విద్మహే మధురేస్యై చ ధీమహి తన్నో మీనాక్షి ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. మీనాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.